సమానత్వం, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు శ్రమించిన డాక్టర్ బాబు జగజీవనరావు జీవితం ప్రతి ఒక్కరికి మార్గదర్శకం కావాలని రాష్ట్ర ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంచినీళ్లబావి వద్ద నిర్వహించిన డాక్టర్ బాబు జగజీవనరావు 118వ జయంతి కార్యక్రమంలో ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లత, అధికారులు, పుర ప్రముఖులు, దళిత నాయకులు జగజీవనరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వం మాట్లాడుతూ బాబు జగజీవనరావు స్వాతంత్ర సమరయోధుడిగా మాత్రమే కాకుండా స్వాతంత్రం అనంతరం భారత నిర్మాణంలో అపూర్వమైన సేవలు అందించిన మహనీయుడు అని అన్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ ఆయన జీవితంలో అంటరాంతరం పరిస్థితుల నుంచి ఉప ప్రధాని పదవి వరకు అనేక అంశాలను చూశారని తెలిపారు. చిన్నతనంలో పాఠశాలలో అంటరాంతరం సమస్యతో అనేక బాధలు అనుభవించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఆర్డీఓ మధుసూదన్, డిఎస్పీ రఘుచందర్, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, ఎస్సీ, బీసీ, ఎస్టీ సంఘ వివిధ సంఘాల నాయకులు, పేట భాస్కర్, బంగారు దీపక్, బొల్లి శేఖర్, బెజ్జంకి సతీష్, బొల్లి గంగారాం, మాజీ సర్పంచ్ మఖలి ఇజ్రాయిల్, దార రమేష్ బాబు, భువనగిరి నారాయణ, భువనగిరి దేవయ్య, జీవన్, మేకల పవన్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటిదాకా వక్తలందరూ మాట్లాడినట్టు బాబు జగజీవనరావు గారు ఒక స్వాతంత్ర సమర యోధుడు, ఒక సంఘ సంస్కర్త, ఒక రాజకీయవేత్తగా చాలా సేవలు అందించారు. సుదీర్ఘమైన 1952 నుంచి 86 వరకు కంటిన్యూస్గా పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన ఒక వ్యక్తి. కేంద్ర ప్రభుత్వంలో రకరకాల శాఖల్లో సామాజిక న్యాయం కొరకు కూడా కృషి చేశాడు. రాజ్యాంగ పరిషత్తులో సభ్యునిగా ఉండి దళితుల హక్కు కొరకు తన కృషి చేయడం జరిగింది. మన రాజ్యాంగంలో కూడా సామాజిక న్యాయం ఉందంటే తన కృషి అని చెప్పక తప్పదు. అలాంటి స్ఫూర్తిని మనం కొనసాగించాల్సిన అవసరం ఉందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అత్యధిక కాలం పార్లమెంటరీగా చేయడమే కాకుండా ఉప ప్రధానిగా కూడా చేయడం జరిగింది. అంటే 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉండడం అంటే చాలా చిన్న విషయం కాదు. అలాంటి వ్యక్తి ఎంతోమందికి దారి చూపడమే కాదు, అంటరానితనాన్ని రూపుమాపడంలో మొట్టమొదటి అడుగు వేసిన వ్యక్తి జగజీవనరావు గారు. అలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శప్రాయంగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన చేసిన సేవలు ఎన్నో ముఖ్య మంత్రి పదవులు చేయడమే కాకుండా ప్రతి మంత్రి పదవి చేసిన దాంట్లో ఏదో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఆ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవమే కానివ్వండి, రక్షణ శాఖ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ విముక్తి కావడమే కానివ్వండి, రక్షణ శాఖ ఉన్నప్పుడు అదేవిధంగా కార్మిక శాఖ, రైల్వే శాఖ ఎన్నో ముఖ్య కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈయన కూతురు జగజీవన్ గారి కూతురు మీరా కుమారి గారు మన స్పీకర్గా, పార్లమెంటరీ స్పీకర్గా ఉన్నప్పుడు మనం ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చుకున్నాము అంటే ఆయన మీరా కుమారి గారి కృషి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన కేవలం ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి కూడా మీరా కుమారి గారు. అలాంటి కుటుంబంకి మనం ముందు తరాల వరకు తెలిసే విధంగా ఆయనను కొనియాడాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆయన ముందు కొనియాడాలి అంటే ఆయన ఇంకో విగ్రహం ఉండాలి. ఆ విగ్రహం అనేది ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన సూచన మేరకు మా మున్సిపల్ చైర్మన్గా మా పాలక వర్గం ఉన్నప్పుడు 3,50,000 ఒక కాంస్య విగ్రహానికి టెండర్ కూడా చేయడం జరిగింది. అది కమిషనర్ గారిని బయటకు తీయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ స్థల సేకరణ చేసి ఆ టెండర్ అయిన దాన్ని మన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా, అదేవిధంగా లక్ష్మణ గారిని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, దేశంలో కొంత క్రమశిక్షణ అనేటువంటి ఒక భావనతో ఎమర్జెన్సీ విధించాలని చెప్పి ఆలోచించినప్పుడు మీరు వారితో విభేదించి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే విధంగా ఎదుగుతుంది ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ముందుకు వచ్చినటువంటి ఒక గొప్ప ప్రజాస్వామ్యవాది బాబు జగజీవనరావు గారు అని చెప్పడం తప్పదని చెప్పండి. భౌతికంగా ఇక్కడ వారి ఆలోచన విధానం మన ముందుందని చెప్పంటున్నాయి. ఇవాళ మనం జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నిమ్న వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాల్లో మహిళల సంక్షేమం కొరకు చేపడుతున్నటువంటి ఏ కార్యక్రమమే కానీ చెప్పంటున్నాను అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఒకవైపు అయినట్టయితే
పాలనా పరంగా ఏదైతుందో దాన్ని కార్యరూపం ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప పరిపాలన దక్షుడు ఏదైతుందో బాబు జగజీవన్ రామ్ గారు అని చెప్పక తప్పదని చెప్పారు. జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఇంత గొప్పగా నిర్వహింప చేసుకోవటం, అన్నింటికీ మూలం విద్య. ఇప్పుడే మిత్రులు మాట్లాడిందని చెప్పంటే ఇప్పుడు మా గౌరవ అదనం జిల్లా కలెక్టర్ మేడం లత గారు ఏదైతున్నదో వీళ్ళ ప్రభుత్వ పరంగా ఏదైతుందో రిజర్వేషన్ ఫలాలు వారి హక్కులకు అనుగుణంగా కల్పింప చేయటం. ప్రభుత్వం అంటే పాలనా విభాగం అని చెప్పంటున్నారు, ప్రభుత్వం అంటే పాలనా విభాగం అని చెప్పండి. అన్నాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏదైతున్నదో మన విద్యా హక్కు చట్టాన్ని అమలు తెచ్చుకోవడం జరిగింది. ఆ విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగా వీళ్ళ ప్రభుత్వ విద్యాలయాలలో ఏ విధంగా అయితే ఉచిత విద్యా బోధన సదుపాయం మనం కల్పింపజేయడం జరుగుతుందో, ప్రైవేట్ విద్యాలయాలలో కూడా కనీసం 25% ఏదైతుందో నిరుపేద వర్గాలకు, నిమ్న వర్గాలకు ఉచిత విద్యా బోధన సౌకర్యం కల్పింప చేయటం ఇది ప్రభుత్వ బాధ్యత, పాలన అధికార యంత్రాంగం యొక్క బాధ్యత అని చెప్పండి. అందులో భాగంగానే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పండి. ఇప్పుడు మన జగిత్యాల జిల్లా ఏదైతుందో రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా విధంగా ప్లీజ్ ఎక్స్ప్లోర్ ఇట్. అట్లా ఏదైతుందో రిజర్వేషన్ ఫలాలు కూడా ఇది కేవలం ప్రభుత్వ విద్యాలయాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ విద్యాలయాలలో కూడా రిజర్వేషన్ దామాషకు అనుగుణంగా వీళ్ళ దళితులు, ఎస్సీ ఎస్టీలే కానివ్వండి, బలహీన వర్గాలే కానివ్వండి, అల్పసంఖ్యాక వర్గాలే కానివ్వండి, మహిళల ఆడబిడ్డలు 33% కానీ ప్రతి ప్రైవేట్ విద్యాలయంలో ఏదైతుందో రిజర్వేషన్ అమలు చేయబడటం, అది నిర్ణీత ఫీజు స్ట్రక్చర్తో ప్రతి ప్రైవేట్ విద్యాలయం ఏదైతున్నదో వారు ఏ తరగతికి ఏ విధమైనటువంటి ఒక ట్యూషన్ ఫీజ్ మరి తీసుకోబోతున్నారో ప్రకటించారు. They have put it on board. It's a mandatory. నేనేమంటున్నా మేడం, మన జిల్లాను ఆదర్శంగా తీసుకుంటా, మన జిల్లాను ఆదర్శిస్తూ మీరున్నారు కాబట్టి మాకు విశ్వాసం ఉందని చెప్పండి. ఇలా విద్యాపరంగా ఏది ఇస్తుందో జగిత్యాల జిల్లాను ఆదర్శంగా నిలిపే ప్రయత్నం చేద్దామని చెప్పండి. అలా ఇతర సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అమలు చేయడంలో కూడా ఇలా మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు ఏది ఇస్తుందో కేవలం మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగానే కాకుండా వీళ్ళు ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్గా ఏదైతుందో వారు బాధ్యతతోని వీళ్ళు మీకు చేసే కార్యక్రమాలకు మీకు తోడు నిలబడతాడు. వాటి కార్యరూపం ఇవ్వడంలో ఏదైతుందో వారు బాధ్యత తీసుకుంటారు. సుదీర్ఘ ప్రజాజీవితం అనుభవం అమ్మ. ఎవరికి ఏ హోదా అనేది ప్రధానం కాదు, హోదా తాత్కాలికం అమ్మ. హోదా ప్రజాభిష్టం మేరకు హోదా లభిస్తుంది. అధికారిక హోదా ఒకవైపు బాధ్యత పెంచుతుంది, దాంతో పాటుగా వీళ్ళ మన బాధ్యత వీళ్ళ సమాజం ఇచ్చే బాధ్యత అని చెప్పంటారు. నేను ఇవాళ నాకు సమాజం ఇచ్చే బాధ్యత భావించి భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిరుపేద వర్గాలు లభించాల్సిన హక్కులు మీకు కల్పించి చేయడం నేను నా బాధ్యత భావిస్తా. భారత రాజ్యాంగ విలువలు నిబంధనలు నైతిక విలువలు ప్రధానమని చెప్పంటున్నాం. వాటికి అనుగుణంగా ముందుకు పోవటం నేను బాధ్యత భావిస్తానని చెప్పంటున్నా. కార్యక్రమంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, నాకు ఇందాక ఊరికే ఇట్లా కూర్చున్నప్పుడు ఒక లైన్ గుర్తొచ్చింది ఇప్పటి యూత్కి సంబంధించింది. ఏమిటి అంటే, రామ్ గారిని వీళ్ళు గారిని పూజిస్తూ కూర్చుందామా, వాళ్ళేం సాధించారో కొంచెం చూసొద్దాం మిత్రమా అని అనిపించింది. సో వాళ్ళని ఏం చేశారు, రామ్ గారు ఏం చేశారు, భీమ్ గారు ఏం చేశారు, సో వాళ్ళు ఏం చేశారు అన్నది మనం లోతుగా చూడాల్సిన అవసరం ఉంది. చాలామందికి తెలియకపోవడం వలననే అసలు వెనకబడిపోతున్నాం అనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చాలా మాట్లాడారు. సో ఆ మాట్లాడడానికి వచ్చిన వాక్ స్వాతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఇగో ఇలాంటి పెద్దలు అప్పట్లో దీక్ష తీసుకొని హక్కులన్నీ, అసలు మనిషి అంటే ఏంటి, మనిషికి ఉండే హక్కులు ఏమిటి అని ఒక మానవత్వంతో వాళ్ళు చేసినటువంటి, సమాజం కోసం వాళ్ళు చేసినటువంటి గొప్ప మానవతావాదులు, సమాజవాదులు. సో వీళ్ళు ఆ రకంగా వాళ్ళకు వచ్చిన అవకాశాలని సమాజం కోసం అట్లా పంచిపెట్టారు. మీకు వ్యవసాయ రంగం ఇస్తే హరిత విప్లవం ఎలాగ తీసుకురావాలి,
మనం తినేటువంటి ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని చేసింది. మనం ఈ కార్యక్రమం చేసుకోమని చెప్పింది. ఏం చెప్పింది? సన్న బియ్యం ఇస్తాము, దొడ్డు బియ్యం పడుతు. కాకపోతే సన్న బియ్యం అనేది మొన్న వచ్చిన పంటే కాబట్టి, కొత్త బియ్యం కాబట్టి కొంచెం మనకు తెలిసి కొత్త బియ్యం ఉంటుంటాయి. అంతకుముందు దొడ్డు ఏంటికి 2-3 సీజన్ల ముందు గోడౌన్స్లో ఉంచి వచ్చినాయి కాబట్టి పాత బియ్యం. కానీ సన్న బియ్యమే అందరు తినాలి అనే ఉద్దేశంతో చేశారు. అట్లనే వీరు కూడా వెనుకట భోజనం అందరికీ దొరకక చాలా తక్కువ మాత్రమే సేద్యమయ్యి తినేవాళ్ళు ఎక్కువ ఉంది. మనకు తెలుసో లేదో ఒకసారి చరిత్రలోకి పోయి చూడండి, చాలామంది ఆకలి చావులు జరుగుతాయి అనేటివి. వాళ్ళకి అధికారంలో ఒక మనిషిని కూర్చోబెట్టినప్పుడు, మానవత్వ ఉన్న వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు ఏమవుతాయి అన్నది వీళ్ళ జీవిత చరిత్ర నుంచి మనము తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రక్షణ శాఖలో ఉన్నారు. జనరల్గా సైన్యం కొట్లాడినప్పుడు రాజు గెలిచినట్టే. సైన్యం చాలామంది చనిపోతారు కానీ రాజు గెలుస్తారు. అట్లాగే రాజ్యాంగం ప్రకారంగా మనకు తెలంగాణ కావాలి అన్నప్పుడు మనందరం ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అటు ఉద్యోగస్తులు కావచ్చు, ఇటు సామాన్యులు కావచ్చు. మొత్తం అందరూ కూడా కులాలకు అతీతంగా చైతన్యవంతంగా, అలాగే పార్టీలకు అతీతంగా చైతన్యవంతంగా కొన్నాళ్ళు తెచ్చుకున్నారు. అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇదే విధంగా ముందుకు పోవాలి. మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా ఫైనాన్స్ కమిషన్లో కావచ్చు, ఇంకా వేరే విధంగా కావచ్చు, రిజర్వేషన్స్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ వెల్ఫేర్ ఏ విధంగా ఉండాలి అన్నవన్నీ కూడా మళ్ళీ కలెక్టర్ గారికి కూడా కమ్యూనికేట్ చేసి వాటన్నిటి విషయంలో కూడా రాజ్యాంగపరంగా చట్టపరంగా ఏవేవి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఒకట మేము మా రక్తము మా కష్టము ముందు వరుసలో ఉండి ఉద్యమం చేసి ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలు మా అన్నీ కూడా. అంత గొప్ప ఉన్నటువంటి మేమందరం ఈ ఏప్రిల్ మాసం అంటే భారతదేశంలో పండుగ వాతావరణం ఉన్నటువంటి మాసం ఇది. ఈరోజు మొదలైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు బాబు జగజీవన్ రావు గారు, మరి ఆ మహోన్నతమైన నాయకుని యొక్క రోజు ఇప్పుడే మా నారాయణ అన్న చెప్పిండు, సమత దివాస్. మా అన్న ఇప్పుడు మా దళిత అన్న చెప్పిండు, వారి యొక్క గొప్ప దినం రోజు, వారి జన్మదినం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశానికి ఉప ప్రధానిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మాత్రులుగా, అదేవిధంగా రైల్వే శాఖ మాత్రులుగా, కార్మిక శాఖ మాత్రులుగా, అంటే పేదల పక్షాన, కార్మికుల పక్షాన, ముఖ్యంగా భారతదేశానికి అన్నం పెట్టి అన్నదాతల యొక్క శాఖల పక్షాన అత్యంత గొప్ప శాఖలకు కేంద్రంలో మంత్రిగా పనిచేసినటువంటి మహోన్నతమైన నాయకుడు వారు. అంటే దేశం కోసం ప్రాణాలు పనంగా పెట్టినటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా పండిత్ జవహర్లాల్ యొక్క క్యాబినెట్లో మరి పనిచేసినటువంటి మహోన్నతమైన నాయకుడు బాబు జగజీవన్ రావు గారు. మరి అదేవిధంగా మనకి ఈరోజు ఇక్కడ మేమందరం ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష. వారు ఆ పెట్టిన అన్నం కాబట్టే ఈరోజు నేను శాసనసభ్యుడు కాగలిగాను, ప్రభుత్వ విప్పుగా ఉన్నాను. ఈరోజు దేశంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఇంత శాంతి భద్రతలతోని సమాన హక్కులతో ఉన్నామంటే ఆ రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగాన్ని అందించి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా చట్టాన్ని పొందుపరిచి శాసన పరంగా చేసినట్టు మహోన్నతమైన నాయకుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి రేపు 14వ తారీఖు వారి కార్యక్రమం వస్తున్నది. మరి అదేవిధంగా ఇంకో మహోన్నతమైన జ్యోతిరావు పూలే. మరి ఇంత గొప్ప మహనీయులు పుట్టినటువంటి ఈ యొక్క ఏప్రిల్ మాసం, మరి దాని ఒక ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చైతాల్ జిల్లా అంటే పోరాటాల గడ్డ. ఇక్కడ కూడా మనం అన్ని పాటలో ముందుండేది మనమే, జెండా పట్టేది మనమే, డప్పు కొట్టేది మనమే. మన వర్గమే అన్ని రాజకీయ పార్టీలో ముందుంటాం కాబట్టి మన పండుగ లోపల మనం అందరం సమైక్యంగా కలిసిమెలిసిగా వేరే పార్టీ నాయకులకు ఏమనుకోవాలంటే టైం వస్తే వీళ్ళంతా ఒకటైతే రా అనేది ఆలోచన అందరి నాయకులకు ఉండే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నా. దయచేసి మా మిత్రులందరికీ మనం చేసుకుంటున్నా. మీ లక్ష్మణ్ కుమార్గా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వచ్చిన మా పెద్ద పిల్ల అర్జునవాడలో మా తండ్రి పుట్టాడు. మేము 6 గుమాస్తా నౌకరీ చేస్తే మా నాయనకి జీతం వస్తే తప్ప మాకు అన్నం భోజనం వచ్చే రాదు. ఆ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా, ఈరోజు 2 సార్లు 3 సార్లు పోటీ చేసి 4వసారి జీవన్ రెడ్డి గారి యొక్క గొప్పవారి నాయకుని యొక్క సహకారంతో టికెట్ పొంది ఈరోజు శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశతో ఈరోజు శ్రీధర్ బాబు గారి నమ్మకంతో నేను విప్పుగా మీ ముందు నిలబడ్డానంటే
మన నిజాయితీగా కష్టపడ్డాం కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మా జగిత్యాల జిల్లాకు సంబంధించిన మా దళిత మిత్రులందరూ కూడా సవినయంగా మనవి చేసుకుంటున్న లక్ష్మణ్ కుమార్గా అన్నగా 3.5 సంవత్సరాలు నేను వెంబడి ఉంటా. పార్టీలకు అతీతంగా మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వంలో నేను కానీ జీవన్ రెడ్డి గారు కానీ మేమందరం మీ ముందు ఉంటాం. మీరు మా దృష్టికి తీసుకురండి. శక్తి కొద్ది 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పట్ల ఈరోజు సన్న బియ్యం పంపిణీ చేసినాం నా ధర్మపురిలో. చాలామంది పేదవాళ్ళ కళ్ళలో చూస్తే ఎంత సంతోషంగా ఉందంటే గొప్పగా సంతోషంగా ఉంది. ఒక్కరికి 6 కిలోలు చొప్పున నలుగురికి 26 కిలోల సన్న బియ్యం ఇస్తున్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాల లోపల గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వం లోపల ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం లోపల మీ శాసనసభ్యుడిగా ప్రభుత్వంగా మీ లక్ష్మణ్ కుమార్ అన్నగా నేను మీ వెంబడి ఉంటానన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా జిల్లాకు సంబంధించిన అడిషనల్ జేసీ గారు కలెక్టర్ పక్షాన వచ్చినారు, మా డిఎస్పీ గారు వచ్చినారు. దయచేసి రేపు 14వ తారీఖు జరిగే కార్యక్రమం లోపల జిల్లాకు సంబంధించిన అధికారులు అందరూ పాల్గొనాలి, మా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా పాల్గొనాలని చెప్పేసి వారికి మనవి చేసుకుంటూ ఏదైతే కాంస్య విగ్రహం విషయం లోపల ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని ఆ 14వ తారీఖు రోజు బాబు జగజీవన్ యొక్క కాంస్య విగ్రహం ఏ డేట్న పెడుతున్నాము, ఎన్ని గంటలకు పెడుతున్నాం అనే విషయం మీరు చెప్పండి. ముఖ్య అతిథిని తీసుకొచ్చే బాధ్యత నాది అన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఒకటి అందుకే అంబేద్కర్ భవన్ విషయం లోపల మీరైతే రాబోయే రోజుల్లో మా యువమిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నా రాజీవ్ యువ కిరణానికి సంబంధించినటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తీసుకున్నారో దాని విషయంలో మన వాళ్ళు యువకులు ఎవరైనా ఉన్నదైతే అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని దానికి అదైతే ఆ యొక్క యువ కిరణానికి సంబంధించిన లోన్ విషయంలో కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళ విషయంలో కూడా నా దృష్టికి తీసుకొస్తే నా శక్తి కొద్ది కూడా వారికి కూడా సహాయం చేద్దాం అనే విషయాన్ని రాజీవ్ యువకరణ లోపల మనవి చేసుకుంటూ మరి ఆ విషయంలో ప్రత్యేకంగా అడిషనల్ జేసీ గారి ఈ యొక్క అధికారపరంగా కార్యక్రమం లోపల వారికి నేను చెప్తున్నా 14వ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి జయంతి రోజు మా కాంస్య విగ్రహాల విషయం లోపల ఖచ్చితమైన ప్రకటన జరగాలనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.